హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈ వీడియోలో మనం శాలరీడ్ ఇండివిజువల్స్కి అండ్ పెన్షనర్స్కి ఐటీఆర్ 1 అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ 1ని ఫైనాన్షియల్ ఇయర్ 2021కి ఎలా ఫైల్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం. మీకు ఐటీఆర్ కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఐడియా ఉండి ఐటీఆర్ 1 ఎవరికి అప్లై అవుతుందో తెలిస్తే డైరెక్ట్గా ఐటీఆర్ ఫైలింగ్ సెక్షన్కి వెళ్ళాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న టైం స్టాంప్స్ని యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు. అలా ఐడియా లేని వాళ్ళు ఈ పార్ట్ కూడా చూడండి, ఫైలింగ్ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. మీరు నాతో పాటు మీ ఐటీఆర్ 1 ఫైల్ చేయాలనుకుంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ డీటెయిల్స్, ఫామ్ 16, ఫామ్ 26AS అండ్ ఇంట్రెస్ట్ గురించి బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఇంకొక విషయం, మన ఐటీఆర్ ఎనెక్షర్లెస్ రిటర్న్ అంటే టీడీఎస్ సర్టిఫికెట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ ఇలాంటి ఏ డాక్యుమెంట్స్ కూడా ఐటీఆర్తో అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకోండి, ఎప్పుడైనా అవసరం వస్తే పనికొస్తుంది. జనరల్గా ఇండివిజువల్స్కి ఐటీఆర్ 1 ఫైల్ చేసుకోవడానికి డ్యూ డేట్ ఎవ్రీ ఇయర్ 31 జూలై. కానీ ఈసారి కోవిడ్ వల్ల అసెస్మెంట్ ఇయర్ 21-22 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021 తాలూకా ఐటీఆర్ 1ని ఫైల్ చేసుకోవడానికి టైం లిమిట్ని 31 డిసెంబర్ 2021 వరకు ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే న్యూ పోర్టల్ ఇంకా కరెక్ట్గా వర్క్ చేయట్లేదు కాబట్టి. సో మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లోనూ పిన్డ్ కామెంట్లోనూ అప్డేట్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఈ వీడియోకనే కాదండి, ఏ వీడియోకైనా మేము వీడియో అప్లోడ్ చేశాక ఏదైనా కొత్త అప్డేట్ వస్తే డిస్క్రిప్షన్లోనూ కామెంట్స్లోనూ అప్డేట్ చేస్తాం, మీకు ఈజీగా ఉంటుంది, చెక్ చేసుకోండి. ఈ టైం లిమిట్ ఎక్స్టెండ్ చేశారని చెప్పడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే టైం ఉంది కాబట్టి ఐటీఆర్ని కంగారు పడకుండా జాగ్రత్తగా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుని ఫైల్ చేయండి అని. బట్ డ్యూ డేట్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. హర్రీ ఎందుకు వద్దన్నానంటే మీరు ఎంచుకునే ఐటీఆర్ ఫాము కరెక్ట్ కాకపోయినా అండ్ ఐటీఆర్లో మీరు ఎంటర్ చేసే డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉన్నా డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ ఇన్కమ్ డీటెయిల్స్ బట్టి ఏ ఐటీఆర్ ఫామ్ కరెక్ట్ అని ముందుగా డిసైడ్ చేసుకుని తర్వాత మీ ఫామ్ 16 పక్కన పెట్టుకుని జాగ్రత్తగా అందులో డీటెయిల్స్ మీ ఐటీఆర్లో ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఎంప్లాయర్కి సబ్మిట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్లో డిస్క్లోజ్ చేయకుండా మీరు అడిషనల్గా ఏమైనా డెడిక్షన్స్ క్లెయిమ్ చేస్తే వాటి తాలూకా ప్రూఫ్స్ నుంచుకొని ఐటీఆర్లో ఎంటర్ చేసుకోండి, ఎందుకంటే మీ ఫామ్ 16లో ఈ అడిషనల్ డిడక్షన్ డీటెయిల్స్ ఉండవు కాబట్టి. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఐటీఆర్ 1 ఎవరికి అప్లై అవుతుందో సింపుల్గా చూద్దాం. డీటెయిల్డ్గా ఐటీఆర్ 1 గురించి తెలుసుకోవాలంటే సెపరేట్ వీడియో ఛానల్లో ఉంది, అవసరమైతే ఒకసారి చూడండి. ఐటీఆర్ 1 అనేది ఎవరైతే రెసిడెంట్ ఇండివిజువల్స్గా ఉండి శాలరీ ఆర్ పెన్షన్ ఇన్కమ్, ఒక హౌస్ ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ కానీ లేక హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ క్లెయిమ్ కానీ, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ఆర్ ఫ్యామిలీ పెన్షన్ కానీ వస్తుంది, అలా ఈ సోర్సెస్ నుంచి వచ్చిన టోటల్ ఇన్కమ్ 50 lakhs మించకుండా ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ 5,000 లోపు ఉండాలి. ఇప్పుడు చెప్పిన ఏ ఒక్క సోర్స్ నుంచి అయినా పర్లేదు, లేక అన్ని సోర్సెస్ నుంచి అయినా పర్లేదు. ఇప్పుడు ఐటీఆర్ 1 ఫైలింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కంప్లీట్ ఫైలింగ్ ప్రాసెస్ కాబట్టి వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి. ఏ పార్ట్ అయినా మీకు అవసరం లేదని అనిపిస్తే స్కిప్ చేసుకుని నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోండి. సో ముందుగా incometax.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను, మీరు దాన్ని క్లిక్ చేసినా కానీ డైరెక్ట్గా వెబ్సైట్కి వచ్చేస్తారు. మన ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అండ్ ఈ ఫైలింగ్ రిలేటెడ్ సర్వీసెస్ గురించి మనం వాడాల్సిన వెబ్సైట్ ఇదే. హోమ్ పేజ్లో మీకు పైన లాగిన్ బటన్ ఉంటుంది, లాగిన్ బటన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీ లాగిన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ క్లిక్ చేశాక ఈ పేజ్లో మీరు మీ పాన్ కానీ ఆధార్ కానీ ఎంటర్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయండి. ఒకవేళ మీ ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ మీకు తెలియకపోతే ఈ లింక్ని క్లిక్ చేసుకొని మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి పాస్వర్డ్ లేకుండానే లాగిన్ అయిపోవచ్చు. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నా పాన్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఈ పేజ్లో మీరు మీ పాన్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ నేను బ్లర్ చేశాను కాబట్టి మీకు కనిపించట్లేదు, నార్మల్గా మీ పాన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ని టిక్ చేసుకొని మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తే మీరు పోర్టల్లో లాగిన్ అయిపోతారు. ఒకవేళ మీ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఈ లింక్ను వాడుకొని మీరు మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. సో నా డీటెయిల్స్ ఎంటర్ చేసేసాను. ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేస్తే
ఇలా మీరు డాష్బోర్డ్కి కనెక్ట్ అవుతారు. ఒకవేళ మీరు డాష్బోర్డ్ కనెక్ట్ అవ్వకుండా మధ్యలో వేరే పేజ్ వస్తే కిందకి స్క్రోల్ చేసుకొని స్కిప్ క్లిక్ చేసుకోండి. అప్పుడు మీరు డాష్బోర్డ్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. న్యూ ట్యాక్స్ పోర్టల్ కంప్లీట్ ఫీచర్స్ గురించి, అంటే ఏ ఆప్షన్ ఎందుకు ఎలా యూజ్ అవుతుంది తెలియాలంటే మన ఛానల్లో న్యూ పోర్టల్ తాలూకా ఫ్యూచర్స్ వీడియో, డాష్బోర్డ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. డాష్బోర్డ్లోకి రాగానే ఇక్కడ మీకు టాప్లో మీ నేమ్ చూసుకోవచ్చు. నేను బ్లర్ చేశాను కాబట్టి కనిపించట్లేదు. ఇక్కడ మీ నేమ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫైల్ను బట్ క్లిక్ చేసుకొని మనం అసెస్మెంట్ ఇయర్ 21-22 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021కి రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ కన్నా అసెస్మెంట్ ఇయర్ 1 ఇయర్ ముందుగా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఈ ఫైలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే కన్నా ముందే మీ ఫామ్ 16ని ఫామ్ 26ASతో క్రాస్ వెరిఫై చేసుకొని మీకు ఫామ్ 16లో చూపిస్తున్న ట్యాక్స్ మొత్తం కూడా 26ASలో కనిపిస్తుందో లేదో చెక్ చేసుకోండి. 2 మ్యాచ్ అయితేనే మీరు రిటర్న్ ఫైల్ చేసుకోండి. డిఫరెన్స్ ఏమైనా ఉంటే మీ ఎంప్లాయర్ని కాంటాక్ట్ చేసి రిజాల్వ్ అయ్యాక మాత్రమే ఫైలింగ్కి ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే ఫామ్ 26AS అనేది మన ట్యాక్స్ పాస్బుక్ లాగా. అందులో కనిపించే అమౌంట్ని మాత్రమే మీరు ITR 1లో TDS క్రెడిట్గా తీసుకోవడానికి వీలవుతుంది. సో ఫామ్ 16లో కన్నా మీ 26ASలో అమౌంట్ తక్కువగా ఉంటే మీకు కంప్లీట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. కాబట్టి ఎంప్లాయర్ని కాంటాక్ట్ చేసుకోండి. అలానే మీకు శాలరీ కాకుండా వేరే ఇన్కమ్ ఉంటే ఆ ఇన్కమ్పై కూడా TDS ఉంటే మీకు ఫామ్ 16A వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఫామ్ 16కి చెప్పినట్లుగానే ఫామ్ 16Aని కూడా మీ 26ASతో చెక్ చేసుకుని మ్యాచ్ అయితేనే ఫైలింగ్కి ప్రొసీడ్ అవ్వండి. లేకపోతే డిడక్టర్ని కాంటాక్ట్ చేసుకోండి. డిడక్టర్ ఎవరు అని ఎగ్జాంపుల్కి తీసుకుంటే జనరల్గా మనలో చాలామందికి బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద TDS ఉంటుంది. కాబట్టి ఫామ్ 16Aకి 26ASకి డిఫరెన్స్ ఏమైనా ఉంటే మీరు కన్సర్న్ బ్యాంక్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డిడక్టరు కన్సర్న్ బ్యాంక్. అండ్ ఈసారి కోవిడ్ వల్ల కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైన్సెస్ టైం లిమిట్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యాయి. కాబట్టి మీ 26ASలో TDS అమౌంట్ రిఫ్లెక్ట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పట్టొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ చెకింగ్ ప్రాసెస్ అంతా మీరు ముందే చేసుకోండి. ఎందుకంటే మీరు ఫైలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ చూసుకుంటే మీరు ITR ఫైలింగ్ చేసేటప్పుడు ఆ డేటాపైనే కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. డాష్బోర్డ్లో ఇక్కడ ఫైల్లోని క్లిక్ చేసుకోండి. ఈ పేజ్కి ల్యాండ్ అవుతారు. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ 21-22ని సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకొని మోడ్ ఆఫ్ ఫైలింగ్ ఆన్లైన్ పెట్టుకోండి. మనం ఇప్పుడు చేసేది ఆన్లైన్ ఫైలింగ్ కాబట్టి. సో అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని మోడ్ ఆఫ్ ఫైలింగ్ చూస్ చేసుకొని కంటిన్యూపై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు స్టార్ట్ న్యూ ఫైలింగ్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ITR ఫైలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉంటే మీకు ఇక్కడ డ్రాఫ్ట్ సేవ్ అయి ఉన్నప్పుడు రెజ్యూమ్ ఫైలింగ్ అని కనిపిస్తుంది. లేకపోతే మీకు ఈ ఆప్షన్ కనిపించదు. సో మనం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం ఫైలింగ్. సో ఇక్కడ స్టార్ట్ న్యూ ఫైలింగ్ క్లిక్ చేసుకొని ఈ పేజ్లో ఇండివిజువల్ అని చూస్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. ఈ పేజ్లో మీరు ఏ ITR ఫామ్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నారో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండివిజువల్స్కి అప్లై అయ్యే ఫామ్స్ ITR 1 to ITR 4 ఇలా ఏ ఫామ్ అయినా ఫైల్ చేసుకోవచ్చు మీ నేచర్ ఆఫ్ ఇన్కమ్ బట్టి. మనకి శాలరీ ఇన్కమ్ కాబట్టి ITR 1 చూస్ చేసుకోవాలి. సో మనది ITR 1 కాబట్టి అది చూస్ చేసుకొని ప్రొసీడ్ విత్ ITR 1ని క్లిక్ చేసుకోండి. ముందు మనం ITR 1 ఎవరికి అప్లై అవుతుందో అనుకున్నాం కదా, అదే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు అవసరం అనిపిస్తే ఒకసారి చూడండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మనకి ITR ఫైలింగ్లో బ్రాడ్గా ఉన్న 3 స్టెప్స్ని ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ది వ్యాలిడేట్ యువర్ రిటర్న్ బ్రేకప్, అంటే మీ ITRలో ప్రీఫిల్ అయ్యే డేటాని వ్యాలిడేట్ చేయడం. సెకండ్ది కన్ఫర్మ్ యువర్ రిటర్న్ సమ్మరీ, అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసుకోవడం. థర్డ్ స్టెప్ వెరిఫై అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్. సో ఇది ఫైనల్ సబ్మిషన్ అనమాట ITRకి. ఈ పేజ్లో కిందకి స్క్రోల్ చేస్తే డిపార్ట్మెంట్ కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది ట్యాక్స్ పేయర్స్ గురించి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు లెట్స్ గెట్ స్టార్టెడ్ అని లింక్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీరు ఏ రీజన్ వల్ల ITR ఫైల్ చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడున్న ఆప్షన్స్లో ఫస్ట్ది ఏంటంటే మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కన్నా ఎక్కువ ఉంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓల్డ్ స్కీమ్లో అయితే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ మీ ఏజ్ బట్టి మారుతుంది. మీ ఏజ్ 60 లోపు ఉంటే 2.5 lakhs, 60 to 80 మధ్యలో ఉంటే 3 lakhs, అండ్ 80 ఆ పైన ఉంటే
5 lakhs మీకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్గా వస్తుంది దేనిలో ఓల్డ్ స్కీమ్లో. అదే న్యూ స్కీమ్లో అయితే అందరికీ 2.5 lakhs. ఏజ్తో సంబంధం ఏం లేదు. నెక్స్ట్ ఆప్షను డిపాజిట్స్ అండ్ ఎక్స్పెండిచర్ బేస్డ్ అనమాట. అంటే మీరు ఈ కేటగిరీలో ట్యాక్స్ బ్రాకెట్లో రాకపోయినా కానీ ఈ 3 కేటగిరీస్లో ఏదైనా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కేటగిరీస్లో ఉన్నట్లయినా కూడా మీరు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ కేటగిరీస్ చూస్తే ఫస్ట్ది ప్రీవియస్ ఇయర్లో కరెంట్ అకౌంట్లో మీ క్యాష్ డిపాజిట్స్ 1 కోటి ఆ పైన దాటిన. అండ్ సెకండ్ కేటగిరీ ఫారెన్ ట్రావెల్కి 2 lakhs ఆర్ అంతకు మించి స్పెండ్ చేసిన. నెక్స్ట్ మూడోది మీ ఎలక్ట్రిసిటీ బిల్లు ప్రీవియస్ ఇయర్లో 1 లక్ష రూపాయలు దాటిన. ఈ కేసెస్లో మీరు కవర్ అయినట్లయితే మనం పైన మాట్లాడుకున్నట్లుగా ఈ ట్యాక్సిబుల్ ఇన్కమ్ కేటగిరీలో మీరు కవర్ అవ్వకపోయినా కానీ మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ 2 కేటగిరీస్లో కవర్ అవ్వకపోతే ఇక్కడ అదర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎంప్లాయీ అయ్యి మీరు ట్యాక్స్ బ్రాకెట్లో కవర్ అయితే మీరు ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోండి. సో అలా మీరు రిలవెంట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఇదేంటంటే డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న మీ డేటాని ఈ ఐటీఆర్లో ప్రీఫిల్ చేస్తామని చెప్తుంది. సో ఓకే క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఎంటైర్ ప్రాసెస్ తాలూకా 3 steps చూపిస్తుంది. అండ్ ఫస్ట్ స్టెప్ మాత్రమే ఇక్కడ హైలైట్ అయి ఉంది. అండ్ మళ్ళీ ఫస్ట్ స్టెప్లో 5 steps చూపిస్తుంది. అంటే ఎవ్రీ స్టేజ్లో ఏ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలని ఇక్కడ చూపిస్తుంది. ఈ 5 sub steps మీకు కంప్లీట్ అయిపోతేనే మీకు ఫస్ట్ మెయిన్ స్టెప్ కంప్లీట్ అయినట్లు. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా చూస్తే ప్రస్తుతానికి మనకి ఫస్ట్ స్టెప్ మాత్రమే హైలైట్ ఉంది. అంటే ఫస్ట్ స్టెప్లో ఉన్న అన్ని సబ్ స్టెప్స్ అయిపోయాక మాత్రమే మీకు సెకండ్ స్టెప్, అండ్ సెకండ్ స్టెప్లో ఉన్న అన్ని సబ్ స్టెప్స్ అయిపోయిన తర్వాత మాత్రమే థర్డ్ స్టెప్ మీకు హైలైట్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసి చూస్తే ప్రస్తుతానికి మనకి ఫస్ట్ స్టెప్ మాత్రమే యాక్టివేట్ అయి ఉంది. ఒక్కో స్టేజ్ చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈచ్ స్టేజ్లో మనం డేటా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో చెక్ చేస్తే ఇక్కడ మీ నేము, పాన్, ఆధార్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషను అంటే మీ అడ్రస్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కనిపిస్తాయి. వీటిలో ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసుకొని మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో మీ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని చూస్ చేసుకోండి. అంటే సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, పబ్లిక్ సెక్టరా, లేక పెన్షనరా, లేక అదర్సా, లేకపోతే నాట్ అప్లికబుల్ అని. మీరు ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ అయితే అదర్స్ చూస్ చేసుకోండి. అలా కాకుండా మీకు శాలరీ ఇన్కమ్ లేకుండా హౌస్ ప్రాపర్టీ ఆర్ అదర్ సోర్స్ ఇన్కమ్ మాత్రమే ఉంటే ఇక్కడ నాట్ అప్లికబుల్ అని కనిపిస్తుంది కదా, అది చూస్ చేసుకోండి. నేను ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి అదర్స్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ పోర్షన్లో ఏ సెక్షన్లో మీరు ఐటీఆర్ ఫైల్ చేయాలో చూస్ చేసుకోవాలి. డ్యూ డేట్ లోపు మీరు రిటర్న్ ఫైల్ చేస్తే 139(1)ని చూస్ చేసుకోండి. జనరల్గా ఇండివిజువల్స్కి ఏ ఫైనాన్షియల్ ఇయర్కి అయినా డ్యూ డేటు నెక్స్ట్ ఇయర్ 31st July. కానీ ఫైనాన్షియల్ ఇయర్ 2021కి 31st December 2021 వరకు మనకి డ్యూ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. సో 31st December 2021 వరకు కానీ లేదా మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ అయితే ఆ డ్యూ డేట్ లోపు ఎప్పుడు ఫైల్ చేసినా కానీ 139(1)నే వస్తుంది. దీన్నే ఒరిజినల్ రిటర్న్ అని కూడా అంటారు. ఒకవేళ డ్యూ డేట్ దాటిపోయాక మీరు ఫైల్ చేస్తే అది బిలేటెడ్ రిటర్న్ అవుతుంది కాబట్టి 139(1)ని సెలెక్ట్ చేసుకోండి. అదే మీ రిటర్న్లో ఫర్నిష్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ రివైజ్ చేయాలనుకుంటే 139(5)ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ ఆప్షన్ ఏంటంటే మీరు బిలేటెడ్ రిటర్న్ సబ్మిట్ చేసే టైం కూడా అయిపోతే మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్కి అయినా రిటర్న్ ఫైల్ చేయాలంటే కన్సర్న్ అసెసింగ్ ఆఫీసర్ నుంచి కండోనేషన్ రిక్వెస్ట్ ఉంటేనే మీరు ఐటీఆర్ ఫైల్ చేయడానికి వీలవుతుంది. అలాంటప్పుడు ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే మీరు డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చాక రిటర్న్ ఫైల్ చేస్తూ ఉంటే ఈ ఆప్షన్స్లో రిలవెంట్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. ఏది సెలెక్ట్ చేయాలి అంటే మీకు వచ్చే నోటీస్లో పైన క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏ సెక్షన్ ప్రకారం మీకు నోటీస్ ఇష్యూ చేసామని. దాని ప్రకారం మీరు ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ ఫైల్ చేసేది ఒరిజినల్ రిటర్న్ కాబట్టి ఇక్కడ ఏ ఆప్షన్ కూడా హైలైట్ అవ్వట్లేదు. అండ్ ఈ డీటెయిల్స్ కూడా అంతే, మీరు నోటీస్ అగెయిన్స్ట్గా రిటర్న్ ఫైల్ చేస్తేనే హైలైట్ అవుతాయి, లేకపోతే లేదు.
నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. 115 BAC అంటే న్యూ ట్యాక్స్ స్కీమ్ అనమాట. ఇక్కడ మీరు న్యూ ట్యాక్సా లేక ఓల్డ్ ట్యాక్స్ స్కీమా అని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్లో అయితే మీరు అన్ని డిడక్షన్స్ని ఎగ్జంప్షన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ న్యూ ట్యాక్స్ స్కీమ్లో అయితే చాలా వరకు డిడక్షన్స్ని ఎగ్జంప్షన్స్ని మీరు క్లెయిమ్ చేసుకోలేరు. ఈ రెండింటిలో ఏది బెనిఫిటా అని మన ఛానల్లో వీడియో ఉంది, ఐ బటన్లోను డిస్క్రిప్షన్లోను ఇచ్చాను. తెలుసుకోవాలంటే ఒకసారి చూడండి. నేను ఓల్డ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నో సెలెక్ట్ చేసుకున్నాను. అదే మీరు న్యూ స్కీమ్లో ట్యాక్స్ పే చేసేటట్టుంటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇదేంటంటే మీరు ట్యాక్స్ బ్రాకెట్లో రాకపోయినా 7th ప్రొవిజన్లో ఏదైనా 3 కేటగిరీస్లో మీరు వస్తే రిటర్న్ ఫైల్ చేయాలని అనుకున్నాం కదండి ముందు, అదే ఇది. నేను ఎలానో ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను కాబట్టి ఈ ఆప్షను నాకు నోనే. ఒకవేళ మీరు ఇక్కడ మార్చుకోవాలనుకున్న ఈ ఆప్షన్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక ఈ సెక్షన్ బ్యాంక్ డీటెయిల్స్ సెక్షన్. మీరు హోల్డ్ చేస్తున్న అన్ని వర్కింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అన్నీ ఇవ్వకపోయినా అట్లీస్ట్ 1 అకౌంట్ మ్యాండేటరీ. అండ్ మీకు రిఫండ్ ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ కావాలో ఆ అకౌంట్ని చూస్ చేసుకుని ప్రీ వ్యాలిడేట్ చేసుకోండి. ప్రీ వ్యాలిడేట్ అయిపోతే మీకు రిఫండ్ ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది. బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేషన్ గురించి మీకు తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, అవసరం అయితే చూడండి. ఇక్కడ అట్లీస్ట్ 1 అకౌంట్ని రిఫండ్కి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఏదైనా కొత్త అకౌంట్ని మీరు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ అనేది కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసుకుని మీరు బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా డీటెయిల్స్ అన్ని మొత్తం ఎంటర్ చేసేసాక ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి. సో అలా కన్ఫర్మ్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ చూస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెక్షను కంప్లీట్ అయినట్టుగా చూపిస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ సెక్షన్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మీకు అన్లాక్ అయింది. ఈ సెక్షన్లో మీ ఇన్కమ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్లో శాలరీకి సంబంధించిన ఈ ఎగ్జంప్షన్స్ అన్నీ ఉన్నాయా లేదా అని ఇలా క్వశ్చనర్ ఒకటి వస్తుంది. ఇక్కడ మీకున్న ఎగ్జంప్షన్స్ బట్టి చూస్ చేసుకోండి. నా కేసులో హెచ్ఆర్ ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. కింద చూస్తే డూ యూ అగ్రీ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది. అంటే మనకి ఇక్కడ చూపించిన అమౌంట్ కరెక్టా కాదని అడుగుతుంది. మీరు అగ్రీ అయితే ఎస్ అని టిక్ చేసుకోండి. అమౌంట్ ఇక్కడ కరెక్ట్ కాకపోతే నో అని క్లిక్ చేస్తే మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది అమౌంట్ని. సో అలా ఎడిట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది కాబట్టి ఎడిట్ చేసుకోండి. సో అలా ఈచ్ ఎగ్జంప్షన్ని మీకు అప్లై అయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసుకోండి. ఈ పేజ్లో మీకు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ తాలూకా బ్రేకప్, హౌస్ ప్రాపర్టీ తాలూకా బ్రేకప్, అండ్ అదర్ సోర్స్ ఇన్కమ్ ఏమైనా ఉంటే ఆ బ్రేకప్, నెక్స్ట్ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ తాలూకా బ్రేకప్, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు ఈ పేజ్లో కనిపిస్తాయి. ఇందులో కొన్ని డీటెయిల్స్ మీ ఫామ్ 16 ప్రకారం, మరికొన్ని డీటెయిల్స్ మీ 26 AS ప్రకారం ప్రీఫిల్ అయి ఉంటాయి. సో ఈచ్ డీటెయిల్ని చెక్ చేసుకుని ఏమైనా చేంజెస్ ఉంటే మార్చుకోండి, నో ప్రాబ్లం. కానీ మార్చుకునే ముందు ఆ డీటెయిల్ తాలూకా ప్రూఫ్ మీ దగ్గర ఉండేలా చూసుకోండి. సో ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ చూద్దాం. శాలరీ హెడ్లో మీకు సమ్మరీ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసుకుంటే డీటెయిల్డ్ బ్రేకప్ చూడొచ్చు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ సెక్షన్లో డేటా ఫిల్ చేయడానికి కానీ లేక చెక్ చేసుకోవడానికి కానీ మీ ఫామ్ 16ని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు ఫామ్ 16 రానట్లయితే మీ పే స్లిప్స్ని పెట్టుకొని ఫిల్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే మీ గ్రాస్ శాలరీని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అదేనండి సెక్షన్ 17(1)లో. ఒకవేళ మీరు పెన్షనర్ అయితే మీ పెన్షన్ ఇన్కమ్ కూడా 17(1)లోనే చూపించుకోవాలి. అండ్ నెక్స్ట్ కాంపనెంట్స్ 17(2) అండ్ 17(3) పర్క్విజిట్స్ వాల్యూ అండ్ ప్రాఫిట్స్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ. ఈ 2 కాంపనెంట్స్ మీ ఫామ్ 16లో ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ సెక్షన్ 10 అలవెన్సెస్. ఈ కేటగిరీలో చాలామందికి అప్లై అయ్యేది హెచ్ఆర్ఏ. వీటిలో మీరు ఏ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయాలన్నా మీకు ఫామ్ 16లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ రిలవెంట్ ఎగ్జంప్షన్స్ని ఈ డ్రాప్ డౌన్లో చూస్ చేసుకోండి. జనరల్గా అందరికీ యూజ్ అయ్యే ఎగ్జంప్షన్స్నే ఇక్కడ ఇస్తారు. మీరు క్వశ్చనర్లో ముందు ఆన్సర్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మీ ఎగ్జంప్షన్స్ డిస్ప్లే అవుతాయి. అడిషనల్గా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ అనదర్ అని క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ డ్రాప్ డౌన్లో మీకు కావాల్సిన ఎగ్జంప్షన్ లేదనుకోండి,
అప్పుడు ఎనీ అదర్ చూస్ చేసుకోండి. అప్పుడు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డిడక్షన్ తాలూకు డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోండి. ఒకవేళ ఎగ్జామ్షన్ లేకుండా మీకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంటే మీరు ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. సో గ్రాస్ ఇన్కమ్లోంచి ఎగ్జామ్షన్స్ మైనస్ అయిపోయి ఇక్కడ మనకి నెట్ ఇన్కమ్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 16 డిడక్షన్స్. ఫస్ట్ది స్టాండర్డ్ డిడక్షన్. ఇది అందరికీ కామన్గా 50,000. ఈ అమౌంట్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇది కూడా మనకి ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్లోనే ఉంటుంది. అదే మీరు న్యూ ట్యాక్స్ స్కీమ్ ఎంచుకుంటే ఈ స్టాండర్డ్ డిడక్షన్ మీకు అప్లై అవ్వదు. ఇక రెండవది ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే వస్తుంది, ప్రైవేట్ ఎంప్లాయీస్కి వర్తించదు. అండ్ మూడవది ప్రొఫెషనల్ ట్యాక్స్. ఈ రెండు కూడా మీకు ఫామ్ 16లో కనిపిస్తాయి, అవి ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నా ఐటీఆర్లో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఆటోమేటిక్గా వచ్చేసింది అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ 2,400 ప్రీఫిల్ అయ్యింది. ఇలా ఇవన్నీ ఎంటర్ చేశాక ఇక్కడ ఇన్కమ్ ఛార్జబుల్ అండ్ ద హెడ్ శాలరీ అమౌంట్, ఈ అమౌంట్ ఉంది కదండి, ఈ అమౌంట్ మీ ఫామ్ 16లో ఉన్న అమౌంట్ సరిపోవాలి. ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ఫామ్ 16 ప్రకారం అడ్జస్ట్ చేసుకోండి. నా ఫామ్ 16లో చూస్తే ఇక్కడ నా ఐటీఆర్లో 14,14,073 ఉంది కదా, సేమ్ అదే అమౌంట్ ఇన్కమ్ ఛార్జబుల్ అండ్ అదర్ హెడ్ శాలరీస్లో 14,14,073 చూపిస్తుంది. అలా ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇయర్ మధ్యలో ఎంప్లాయ్మెంట్ చేంజ్ అవ్వడం వల్ల మీకు 2 ఫామ్ 16s ఉంటే గ్రాస్ శాలరీ సెక్షన్లో, అంటే ఇక్కడ ఈ గ్రాస్ శాలరీ సెక్షన్లో రెంట్ని కలిపి వేసుకొని ఈ ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు ఒకే ఎగ్జంప్షన్ని 2 times క్లెయిమ్ చేసుకోకుండా చూసుకోండి. సో అలా మ్యాచ్ చేసుకొని శాలరీ హెడ్ ఇన్కమ్ని ఫైనల్గా మీ ఫామ్ 16తో వెరిఫై చేసుకొని ఇక్కడ సేవ్ చేసుకోండి. సో శాలరీ పార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సెక్షన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు 1 హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ క్లెయిమ్ చేస్తుంటేనే ఐటీఆర్ 1ని ఫైల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి హౌస్ ప్రాపర్టీ హెడ్లో మీరు ఏ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డ్రాప్ డౌన్లో టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీని చూస్ చేసుకోండి. మీరే ఆ ఇంట్లో ఉంటున్నట్లయితే సెల్ఫ్ ఆక్యుపైడ్ అని, రెంట్కి ఇచ్చి మీరు ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉంటే లెట్ అవుట్ అని, అండ్ మీరు 2 కన్నా ఎక్కువ ప్రాపర్టీస్ని సెల్ఫ్ ఆక్యుపైడ్గా క్లెయిమ్ చేస్తే మిగిలిన ప్రాపర్టీస్ని డీమ్డ్ టు బి లెట్ అవుట్లో చూపించాలి. అలాంటి కేసెస్లో డీమ్డ్ లెట్ అవుట్ అని చూస్ చేసుకోండి. మీ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అయ్యి మీకు హౌసింగ్ లోన్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ని మాత్రమే మీరు క్లెయిమ్ చేయగలరు హౌస్ ప్రాపర్టీ హెడ్లో, అది కూడా 2 లక్షల వరకు మాత్రమే. అదే మీరు లెట్ అవుట్ చూస్ చేసుకుంటే మీకు వచ్చిన రెంటల్ ఇన్కమ్ని ఇక్కడ అండ్ ప్రాపర్టీ ట్యాక్సెస్ని ఇక్కడ చూపించుకోవాలి. అండ్ యాన్యువల్ వాల్యూపై 30% డిడక్షన్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది మీకు. అండ్ లెట్అవుట్ ప్రాపర్టీ మీద హౌసింగ్ లోన్ తీసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ని ఇక్కడ క్లెయిమ్ చేయొచ్చు. లెట్అవుట్ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి లిమిట్ ఏమీ లేదండి, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ లాగా ఎంతైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే హౌసింగ్ లోన్ మీద ఉండే ఇంట్రెస్ట్ని మనం హౌస్ ప్రాపర్టీలో ఇక్కడ క్లెయిమ్ చేసుకోవాలి. అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ని సెక్షన్ 80Cలో క్లెయిమ్ చేయాలి. ఈ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ఎలా తెలుస్తుంది అంటే మనకి హౌస్ ప్రాపర్టీ లోన్కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లో క్లియర్గా మంత్లీ బ్రేకప్ ఉంటుంది. మనం ఏ బ్యాంక్లో లోన్ తీసుకున్నామో ఆ బ్యాంక్ నుంచి మీరు స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ కీ పాయింట్ ఏంటంటే మీ ఫామ్ 16లో ఏవైతే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ డీటెయిల్స్ ఉన్నాయో మీరు ఆ వాల్యూస్నే ఇక్కడ తీసుకున్నట్లయితే నో ఇష్యూస్. అలా కాకుండా మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ని క్లెయిమ్ చేస్తున్నట్లయితే ఆ ఇంట్రెస్ట్కి సపోర్టింగ్గా హౌసింగ్ లోన్ బ్యాంక్ స్టేట్మెంట్ మీ దగ్గర ఉండాలి. అలా లేకుండా మీరు హయ్యర్ ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేస్తే డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ రావడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో ప్రాపర్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటేనే ఫామ్ 16లో ఉన్న ఫిగర్స్తో డివేట్ అవ్వండి. అలా లేకపోతే ఫామ్ 16 ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ డిఎల్ఓకి కూడా లెట్అవుట్లో ఉన్న ఆప్షన్సే ఉంటాయి. ఇదేంటంటే మీరు 2 హౌస్ ప్రాపర్టీస్ వరకు సెల్ఫ్ ఆక్యుపైడ్ స్టేటస్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. 2 ప్రాపర్టీస్కి మించిన ఆ రిమైనింగ్ హౌస్ ప్రాపర్టీస్ని డిఎల్ఓలో డిక్లేర్ చేసి లెట్అవుట్ లాగానే రెంటల్ ఇన్కమ్ చూపించాల్సి ఉంటుంది. ఇది చాలా రేర్ కేసు, చాలా తక్కువ మందికి మాత్రమే అప్లై అవుతుంది. సో ఇంతకు మించి మనకి డీటెయిల్స్ అవసరం లేదు. ఇక్కడ ఈ స్పేస్లో మీరు రెంట్ ఎరియర్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే 30% డిడక్షన్ తీసేసి ఇక్కడ చూపించుకోవాలి.
సో ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎలా వస్తుంది అంటే ఈ యాన్యువల్ వాల్యూలోంచి ఈ రెండు మైనస్ చేసేసి ఏరియర్స్ ఆఫ్ రెంట్ని యాడ్ చేస్తే మనకి ఇన్కమ్ ఛార్జబుల్ అండర్ ద హెడ్ హౌస్ ప్రాపర్టీ వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అంతా చూసుకున్నాక ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసుకుంటే మీకు హౌస్ ప్రాపర్టీ హెడ్లో డీటెయిల్ సమ్మరీ చూపిస్తుంది. ఇక్కడ నా కేసులో ఇది అదర్ సోర్స్లో చూపించాల్సిన ఇన్కమ్ని హౌస్ ప్రాపర్టీలో రాంగ్గా ప్రీఫిల్ చేసింది. సో నేనేం చేస్తానంటే హౌస్ ప్రాపర్టీ హెడ్లో ఈ ఐటమ్ తీసేసి అదర్ సోర్సెస్లో చూపించుకుంటాను. సో దాన్ని ఎలా చేస్తానంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో మీరు అలా యాడ్ కొట్టగానే ఆటోమేటిక్గా మీ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు శాలరీ హెడ్లో చూపించినట్టుగానే సమ్మరీ కనిపిస్తుంది. ఇక్కడ నా కేసులో హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఏం లేదు కాబట్టి ఇక్కడ జీరోనే. సో మనం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ డిస్కస్ చేసుకున్నాం అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ చూద్దాం. ఇక్కడ నాకు ప్రీఫిల్ డేటా ఏమీ లేదు అదర్ సోర్సెస్లో, కానీ మనకి సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మన బ్యాంక్ స్టేట్మెంట్లో, అది మనం అదర్ సోర్సెస్లో చూపించుకోవాల్సి ఉంటుంది. సేవింగ్స్ ఇంట్రెస్ట్ మీకు ఎవ్రీ క్వార్టర్ కనిపిస్తుంది. ఎస్బీఐలో అయితే ప్రతి క్వార్టర్లోని 25th మీ ఇంట్రెస్ట్ క్రెడిట్ కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. వేరే బ్యాంక్స్లో కూడా మీ స్టేట్మెంట్ ఒకసారి చూసినట్లయితే క్వార్టర్లీ ఇంట్రెస్ట్ క్రెడిట్ మీకు కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు మీ ఐటీఆర్లో అదర్ సోర్సెస్లో ఎంటర్ చేసుకోండి. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ యాడ్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. మీకు ఇలా ఒక క్వశ్చనర్ వస్తుంది. ముందు మనం సెక్షన్ 10 ఎగ్జామ్షన్స్లో చూస్ చేసుకున్నట్లే ఇక్కడ కూడా మీకు అప్లై అయినవి చూస్ చేసుకోండి, ఎస్ ఆర్ నో అని. ఇప్పుడు ఈ ఐటమ్స్లో ఏ ఇన్కమ్స్ డిస్క్లోజ్ చేయాలో ఒకసారి చూద్దాం. సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ఇక్కడ చూపించుకోవాలి. నా కేసులో నేను డిస్క్లోజ్ చేస్తున్నాను కాబట్టి ఎస్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఎఫ్డీస్ అండ్ ఆర్డీస్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ని వేసుకోండి. అది బ్యాంక్ అయినా, పోస్ట్ ఆఫీస్ అయినా అండ్ కోఆపరేటివ్ సొసైటీ డిపాజిట్స్ అయినా కానీ ఏవైనా కానీ మీకు ఈ సెక్షన్లో చూపించుకోవాలి. నాకు లేవు కాబట్టి నో, ఉంటే మీకు ఎస్, ఉంటే ఎస్ చూస్ చేసుకొని అమౌంట్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడలానే ఈ సెక్షను ఫ్యామిలీ పెన్షన్కి. పెన్షన్ వేరు, ఫ్యామిలీ పెన్షన్ వేరు. మీరు పెన్షనర్ అయితే మీ పెన్షన్ని శాలరీ హెడ్లోనే చూపించాలి. ఇదేంటంటే ఫ్యామిలీలో మెయిన్ ఎర్నింగ్ పర్సన్ చనిపోతే వారి ఫ్యామిలీ రిసీవ్ చేసుకునే పెన్షన్. సో ఇది మీకు అప్లై అయితే ఎంటర్ చేసుకోండి, లేకపోతే నో. నెక్స్ట్ ఇదేంటంటే మీకు లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఉంటే ఆ ఇంట్రెస్ట్ వేసుకోవడానికి ఈ సెక్షన్. ఎనీ అదర్ అంటే మీకు లిస్ట్లో పైన మెన్షన్ చేయకుండా ఏదైనా ఐటమ్ ఉన్నట్లయితే మీరు ఎనీ అదర్లో ఎస్ చూస్ చేసుకొని అమౌంట్ ఎంటర్ చేసుకొని ఆ నేచర్ ఆఫ్ ఇన్కమ్ని డిస్క్రిప్షన్లో ఎంటర్ చేసుకోండి. అండ్ ఈ సెక్షన్లో మీకు డివిడెండ్ ఇన్కమ్ ఏదైనా ఉంటే ఎస్ చూస్ చేసుకొని ఎంటర్ చేసుకోండి. నేను ఎంటర్ చేసుకుని చూస్తే సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ఇక్కడ నేను ఎంటర్ చేసుకున్నాను, ఎస్ చూస్ చేసుకుని అమౌంట్ ఎంటర్ చేశాను. ఇదే కాకుండా నేను కన్సల్టెన్సీ ఇన్కమ్ 40,000 రిసీవ్ చేసుకున్నాను 2 ఏజెన్సీస్ నుంచి. సో ఆ డీటెయిల్స్ నా ఫామ్ 26 చూడొచ్చు. ఇదొక 20,000, ఇదొక 20,000. సో ఆ డీటెయిల్స్ నేను ఇక్కడ ఎనీ అదర్ చూస్ చేసుకుని అమౌంట్ ఎంటర్ చేసి డిస్క్రిప్షన్ ఎంటర్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలానే మీకున్న అదర్ సోర్సెస్ ఇన్కమ్ని ఉంటే ఎస్ అని లేకపోతే నో అని చూస్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తే అప్పుడు మీకు అదర్ సోర్సెస్ సమ్మరీ కూడా ఇలా కనిపిస్తుంది మొత్తం. ఒకవేళ మీరు ఎంటర్ చేసిన అమౌంట్ని ఎడిట్ చేసుకోవాలంటే ఈ టిక్ బాక్స్ని సెలెక్ట్ చేస్తే ఎడిట్ ఆర్ డిలీట్ ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. ఎడిట్ కానీ డిలీట్ కానీ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ని మళ్ళీ మీరు సెక్షన్ 80 TTA లో 10,000 వరకు డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు, గుర్తుంచుకోండి. అదే మీరు సీనియర్ సిటిజన్ అయితే 80 TTBలో క్లెయిమ్ చేసుకోవాలి. 80 TTBలో మ్యాక్సిమం లిమిట్ 50,000. సీనియర్ సిటిజన్స్కి అయితే సేవింగ్ ఇంట్రెస్ట్ అండ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ కూడా డిడక్షన్కి ఎలిజిబుల్ అవుతుంది TTBలో. నెక్స్ట్ ఈ సెక్షన్ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్ అంటే సెక్షన్ 10 ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉంటే యాడ్ డీటెయిల్స్ని క్లిక్ చేసుకొని డ్రాప్ డౌన్లో ఉన్న ఐటమ్స్ని చూస్ చేసుకోండి. ఈ ఐటమ్స్ కూడా ఉంటే వీటి తాలూకా డీటెయిల్స్ మీకు మీ ఫామ్ 16లో కనిపిస్తాయి. సెక్షన్ 10 ఎగ్జంప్షన్స్ అని ఉంటాయి చూడండి. వీటిలో మెజారిటీ ఐటమ్స్ మీకు శాలరీ హెడ్లోనే కనిపిస్తాయి. ఇక్కడ డ్రాప్ డౌన్లో చూస్తే చాలా ఐటమ్స్ లిస్ట్ ఉన్నాయి. ఈ లిస్ట్లో ఒకవేళ లేని ఐటమ్ మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ ఎనీ అదర్ క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోండి.
నాకు ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ ఏమీ లేదు కాబట్టి నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పేజ్లో మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసాకన్నా ముందు ఒకసారి మీ ఫామ్ 16 అండ్ 26 ఇయర్స్లో ఉన్న అమౌంట్స్ అన్నీ మీ ఐటీఆర్లో చూపించారో లేదో చూసుకోండి. నా కేసులో అయితే నా ఐటీఆర్లో చూపిస్తున్న గ్రాస్ టోటల్ ఇన్కమ్ 14,58,198. అదే నా ఫామ్ 16లో చూస్తే 14,14,073. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంటే నేను అడిషనల్గా ఇక్కడ ఇంట్రెస్ట్ ఇన్కమ్ని అండ్ కన్సల్టెన్సీ ఇన్కమ్ని యాడ్ చేసుకున్నాను నా ఐటీఆర్లో. ఈ డీటెయిల్స్ నా ఫామ్ 16లో లేవు. సో అందుకే డిఫరెన్స్. సో ఈ డిఫరెన్సే మనకి ఫామ్ 16కి అండ్ మన ఐటీఆర్లో ఉన్న డిఫరెన్స్. అండ్ అదే కాకుండా మళ్ళీ ఫామ్ 16 అండ్ 26 ఇయర్స్ కూడా చెక్ చేసుకున్నాను. అన్ని ఇన్కమ్స్ని ఈ రెండింటి బట్టి నా ఐటీఆర్లో చూపించేశాను. సో మీరు కూడా ఇలానే చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు మీ ఫామ్ 16 అండ్ 26 ఇయర్స్లో ఉన్న ఇన్కమ్స్ని తగ్గించి మీ ఐటీఆర్లో 80% డిస్క్లోజ్ చేయకూడదు. కానీ మీరు ఒకవేళ ఎక్కువ ఇన్కమ్ చూపించుకోవాలనుకుంటే చూపించుకోవచ్చు. సో ఇలా ఇవన్నీ ఎంటర్ చేసుకున్నాక కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మీకు గ్రాస్ టోటల్ ఇన్కమ్ సెక్షన్ కూడా కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ టోటల్ డిడక్షన్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ సెక్షన్ మీరు డిడక్షన్స్ ఎంటర్ చేసుకోవడానికి. కొన్ని డీటెయిల్స్ ఆల్రెడీ నా దానిలో ప్రీఫిల్ అయ్యి ఉన్నాయి చూడండి, 2 lakhs వరకు. డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ డిడక్షన్స్లో కూడా మీకు క్వశ్చనర్ ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మీరు ఎస్ ఆర్ను చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీరు కిందకు స్క్రోల్ చేసుకుంటూ మీకు ఏది అప్లై అవుతుందో అది ఎస్ టిక్ చేసుకోండి, అప్లై అవ్వడానికి నో టిక్ చేసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ ఇలా ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వెరిఫై చేసుకుని కరెక్ట్ అయితే ఉంచేసేయండి, లేకపోతే మార్చుకోండి. నా కేసులో అయితే ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్ 80C ఒకటి ప్రీఫిల్ అయింది, అండ్ ఇంకొకటి 80CCD1B ఒకటి ప్రీఫిల్ అయింది. అంతేనండి, ఈ రెండే ప్రీఫిల్ అయినాయి. నేను అడిషనల్గా యాడ్ చేద్దాం అనుకున్నవి 80D ఒకటి అండ్ 80TTA. సేవింగ్స్ ఇంట్రెస్ట్ని మనం అదర్ సోర్స్లో చూపించాం కదండి, దాన్ని మనం ఇక్కడ 80TTAలో డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు అప్లై అవ్వని డిడక్షన్స్ని నేను నో చూస్ చేసుకుని ఏవైతే క్లెయిమ్ చేస్తున్నానో, అంటే నేను ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నవి 80C ఒకటి, 80D ఒకటి, 80CCD1B ఒకటి అండ్ 80TTA ఒకటి. ఇవి మాత్రం నేను క్లెయిమ్ చేస్తున్నాను. మీరు కూడా క్లెయిమ్ చేసేవి ఎంటర్ చేసుకోండి, క్లెయిమ్ చేయనివి నో అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ 80TTAలో చూస్తే మనకి ఇక్కడ వార్నింగ్ మెసేజ్ ఒకటి చూపిస్తుంది. డిడక్షన్ అండర్ సెక్షన్ 80TTA ఈజ్ మోర్ దాన్ డిడక్షన్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ అని. ఇదేంటంటే మీ ఐటీఆర్లో ఫామ్ 16తో మ్యాచ్ అవ్వని అమౌంట్ చూపిస్తే ఈ వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఇలా ఎక్కడ కనిపించినా కానీ అమౌంట్ని ఒకసారి రీవెరిఫై చేసుకోండి. అమౌంట్ కరెక్ట్గానే ఉంటే ప్రొసీడ్ అయిపోండి, దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి ఏ సెక్షన్స్లో ఏ డిడక్షన్స్ క్లెయిమ్ చేయాలో సింపుల్గా మాట్లాడుకుందాం. డీటెయిల్గా ఇంకొకసారి వేరే వీడియోలో చూద్దాం. చారిటబుల్ ఇన్స్టిట్యూట్స్కి డొనేషన్ చేస్తే 80Gలో క్లెయిమ్ చేసుకోవాలి. అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ పర్పస్ గురించి డొనేషన్ చేస్తే 80GGలో క్లెయిమ్ చేసుకోవాలి. ఈ రెండు వాటి రిలేటెడ్. ఈ రెండింటిలో మీకు ఏది అప్లై అయినా కానీ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే రెస్పెక్టివ్ షెడ్యూల్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇది సెక్షన్ 80GG డిడక్షన్. మీకు హెచ్ఆర్ఏ లేకుండా మీ రెంటల్ ఎక్స్పెన్సెస్కి డిడక్షన్ క్లెయిమ్ చేయాలనుకుంటే ఈ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 80C. ఇది మీ అందరికీ తెలిసిందే. మనలో చాలామంది డిడక్షన్ క్లెయిమ్ చేసేది ఈ సెక్షన్లోనే. ఈ సెక్షన్లో మోస్ట్ కామన్గా క్లెయిమ్ చేసే డిడక్షన్స్ ఎల్ఐసి ప్రీమియము, పిల్లల స్కూల్ ఫీజు, హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంటు, ఎన్ఎస్సి సేవింగ్స్ స్కీము, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఇంకా చాలానే ఉన్నాయి. డీటెయిల్డ్గా సెక్షన్ 80C గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ సెక్షన్ 80CCD2. ఇది ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్ కానీ ఆర్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్. నెక్స్ట్ సెక్షన్ 80D. మీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ లాంటి ఎక్స్పెన్సెస్ మీరు ఈ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవాలి. ఈ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తే సెపరేట్ షెడ్యూల్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ సెక్షన్లోనే మీ ఫ్యామిలీకి అండ్ మీ పేరెంట్స్కి కూడా తీసుకున్న మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీస్ తాలూకా ప్రీమియంని క్లెయిమ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం డిడక్షన్ అందరికీ కలిపి 1 lakh. ఈ సెక్షన్ 80D షెడ్యూల్ ఎలా ఫిల్ చేయాలో కూడా చూద్దాం వీడియోలో. నెక్స్ట్ మీరు హైయర్ ఎడ్యుకేషన్కి లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ ఏమైనా క్లెయిమ్ చేయాలనుకుంటే
80Eలో క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంతవరకు మనం మాట్లాడుకున్న డిడక్షన్స్ జనరల్గా చాలామందికి అప్లై అవుతాయి. అవే కాకుండా కిందన లిస్ట్లో ఇంకా మనకి చాలా డిడక్షన్స్ ఉన్నాయి. ఇవి చాలా కొద్ది మందికి మాత్రమే అప్లై అవుతాయి. ఒకవేళ పైన చెప్పిన లిస్ట్లో మీ డిడక్షన్ లేకపోతే ఇక్కడ ఎస్టిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ లిస్ట్ ఆఫ్ డిడక్షన్స్ మళ్ళీ మీకు ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీకు అప్లై అవ్వవు అనుకుంటే ఇక్కడ నోటిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఇంకా డిడక్షన్స్ ఏమి కనిపించవు. సో ఈ లిస్ట్ని ఒకసారి చూస్తే సెక్షన్ 80CCCలో యాన్యుటీ ప్లాన్, ఎల్ఐసి ఫండ్ అండ్ ఇంకేమైనా పెన్షన్ ఫండ్కి కంట్రిబ్యూట్ చేస్తే ఈ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవాలి మీరు. 80CCD1లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వేరే ఏ ఎంప్లాయీ అయినా కానీ ఎన్పిఎస్కి చేసిన కంట్రిబ్యూషను లేదా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్కి చేసిన కంట్రిబ్యూషన్ని క్లెయిమ్ చేసుకోవాలి. ఈ సెక్షన్లో అంటే సెక్షన్ 80CCD1Bలో ఎంప్లాయీ పెన్షన్ ఫండ్ కంట్రిబ్యూషన్ ఏదైతే 1.5 lakh దాటి క్లెయిమ్ చేయడానికి కుదరట్లేదో ఆ అమౌంట్ని ఇక్కడ 50,000 వరకు చూపించుకోవచ్చు. ఇక సెక్షన్ 80DD అండ్ సెక్షన్ 80DDB అండ్ సెక్షన్ 80U కూడా ఇవన్నీ మెడికల్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోవడానికి డిడక్షన్స్. 80DD డిపెండెంట్కి మెడికల్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్కి అండ్ 80U వచ్చేసి సెల్ఫ్ అంటే ఇండివిజువల్కి డిజబిలిటీ ఉంటే ఆ మెడికల్ ఎక్స్పెండిచర్కి. సెక్షన్ 80DDకి అండ్ సెక్షన్ 80Uకి డిఫరెన్స్ ఏంటంటే 80DDలో ఓన్లీ మీ డిపెండెంట్స్కి మెడికల్ ఎక్స్పెండిచర్ మీరు ఇంకర్ అయితే, అదే సెక్షన్ 80Uలో మీ గురించి మెడికల్ ఎక్స్పెండిచర్ ఏమైనా మీరు ఇంకర్ అయితే. అండ్ 80DDB వచ్చేసి మీకు కానీ మీ డిపెండెంట్స్కి కానీ స్పెసిఫైడ్ డిసీజెస్కి మెడికల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే ఈ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 80E. ఈ సెక్షన్లో మీరు హౌస్ ప్రాపర్టీ హెడ్లో క్లెయిమ్ చేసే 2 lakhs కాకుండా ఇంకో 50,000 అడిషనల్ ఇంట్రెస్ట్ని సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు డిడక్షన్గా. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి సాటిస్ఫై అయితేనే మీరు క్లెయిమ్ చేయగలరు. అవేంటో వేరే వీడియోలో చూద్దాం. అన్నీ డిస్కస్ చేస్తే ఈ వీడియో బాగా లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 80EEA. ఈ సెక్షన్ కూడా హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రిలేటెడే, కాకపోతే ఎవరికైతే సెక్షన్ 80EE అప్లై అవ్వదో వాళ్ళు ఈ సెక్షన్ యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనిలో అప్పర్ లిమిట్ ఆఫ్ డిడక్షన్ 1.5 lakh. దీనిలో కూడా సెక్షన్ 80EE లానే సెక్షన్ 24లో కూడా ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ సెక్షన్లో క్లెయిమ్ చేయొచ్చు, ప్రొవైడెడ్ కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 80EEB. ఎలక్ట్రిక్ వెహికల్స్కి లోన్ తీసుకుంటే ఆ ఇంట్రెస్ట్ని ఈ సెక్షన్లో 1.5 lakh వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్కి మీరు డొనేషన్ ఏమైనా చేస్తే 80GGCలో క్లెయిమ్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 80TTA. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో చూపించిన తర్వాత 80TTAలో మీరు 10,000 వరకు డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ ఇండివిజువల్కి, అంటే ఎవరేజ్ అయితే 60 బిలో ఉంటుందో వాళ్ళకి. ఈ సెక్షన్లో మీరు క్లెయిమ్ చేయగలిగేది ఓన్లీ సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ మాత్రమే. నెక్స్ట్ సెక్షన్ 80TTB. ఇది ఎందుకు హైలైట్ అవ్వలేదు అంటే ఇది ఓన్లీ సీనియర్ సిటిజన్స్కే. ఈ టీటీబీలో సీనియర్ సిటిజన్స్ 50,000 వరకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. టీటీఏలో లాగా టీటీబీలో మనకి డిడక్షన్కి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అంటే సీనియర్ సిటిజన్స్ ఈ సెక్షన్లో సేవింగ్ ఇంట్రెస్ట్, డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు, బట్ అప్పర్ లిమిట్ 50,000. సో ఇలా ఈ పేజ్లో మీకు రెలవెంట్ అయిన డిడక్షన్స్ అన్ని ఎంటర్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తే మీ డిడక్షన్స్ తాలూకా సమ్మరీని అది చూపిస్తుంది. ఇక్కడ చూస్తే ప్రతి డిడక్షన్కి ఇక్కడ అమౌంట్ కనిపిస్తుంది, కానీ సెక్షన్ 80D డిడక్షన్ మాత్రం ఇక్కడ అమౌంట్ కనిపించట్లేదు. సో ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసుకొని షెడ్యూల్ ఫిల్ చేయాలి 80Dకి. సో ఎడిట్ క్లిక్ చేస్తే ఈ పేజ్లో మళ్ళీ మీకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ సెల్ఫ్కి, అంటే మీరు, అండ్ సెకండ్ కేటగిరీ పేరెంట్స్ రిలేటెడ్ మెడికల్ ఇన్సూరెన్స్ గురించి. సో ఫస్ట్ కేటగిరీ చూస్తే మీరు సీనియర్ సిటిజన్ అయ్యి మీరు మీ ఫ్యామిలీకి అంటే పేరెంట్స్కి కాకుండా మెడికల్ ఇన్సూరెన్స్ కానీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కానీ ఇంకర్ అయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు సీనియర్ సిటిజన్ కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అసలు మీరు మీకు అండ్ మీ ఫ్యామిలీకి మెడికల్ ఇన్సూరెన్స్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయకపోతే నాట్ క్లెయిమింగ్ ఫర్ సెల్ఫ్ ఆర్ ఫ్యామిలీ అని టిక్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మీరు సీనియర్ సిటిజన్ కాకుండా ఇక్కడ ఎస్ అని టిక్ చేసుకుంటే మీకు ఇలా వార్నింగ్ మెసేజ్ వస్తుంది. సో పోర్టల్ మీకు అలర్ట్ ఇస్తుంది,
ఇక్కడ ఎస్ అని చూస్ చేసుకుంటే అంటే మీరు సీనియర్ సిటిజన్ అయితే ఈ సెక్షన్ మాత్రమే మీకు హైలైట్ అవుతుంది. మీరు వీటిలో ఏ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యారో ఆ రిలవెంట్ ఎక్స్పెండిచర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అయితే ప్రివెంటివ్ హెల్త్ చెకప్, లేక మెడికల్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఇంకర్ అయితే మెడికల్ ఎక్స్పెండిచర్ ఎంటర్ చేసుకోండి ఈ రిలవెంట్ సెక్షన్స్లో. సీనియర్ సిటిజన్స్ అయితే మెడికల్ ఎక్స్పెండిచర్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు, కాకపోతే యాక్టివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండకూడదు అంతే. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ కాకపోతే ఇక్కడ నో సెలెక్ట్ చేసుకొని ఈ రిలవెంట్ ఎక్స్పెండిచర్లో మీరు ఏ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యారో ఎంటర్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఈ కేటగిరీలో క్లెయిమ్ చేయనట్లయితే నాట్ క్లెయిమింగ్ ఫర్ సెల్ఫ్ ఆర్ ఫ్యామిలీ అని చూస్ చేసుకోండి. ఇక రెండవ కేటగిరీ ఇదేంటంటే పేరెంట్స్కి రిలేటెడ్గా ఇంకర్ అయిన మెడికల్ ఇన్సూరెన్స్ కానీ మెడికల్ ఎక్స్పెండిచర్ కానీ క్లెయిమ్ చేసుకునే సెక్షన్. ఈ డ్రాప్ డౌన్ కూడా ఫస్ట్ కేటగిరీలానే. మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితే ఎస్ అని లేకపోతే నో అని చూస్ చేసుకొని ఇక్కడ ఈ కేటగిరీస్లో రిలవెంట్ ఎక్స్పెండిచర్ని ఫిల్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ పేరెంట్స్కి మీరు క్లెయిమ్ చేయకపోతే నాట్ క్లెయిమింగ్ ఫర్ పేరెంట్స్ అని చూస్ చేసుకోండి. నా మెడికల్ ఎక్స్పెండిచర్ని నేను ఇక్కడ ఎంటర్ చేసేసాను. అండ్ సెకండ్ సెక్షన్లో మా పేరెంట్స్కి నేను క్లెయిమ్ చేయట్లేదు కాబట్టి నాట్ క్లెయిమింగ్ ఫర్ పేరెంట్స్ అని చూస్ చేసుకున్నాను. మీరు కూడా మీకు అప్లై అయిన కేటగిరీలో ఎక్స్పెన్స్ని ఎంటర్ చేసుకొని కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సేవ్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. సో మీరు మళ్ళీ మీ డిడక్షన్స్ తాలూకా సమ్మరీని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి వార్నింగ్ మెసేజ్ చూపిస్తుంది. అదేంటంటే టోటల్ ఆఫ్ చాప్టర్ 6 డిడక్షన్ ఎంటర్డ్ ఈజ్ మోర్ దాన్ డిడక్షన్స్ డీటెయిల్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్. అంటే మీరు క్లెయిమ్ చేసే డిడక్షన్స్ మీ ఫామ్ 16లో చూపించిన దానికన్నా ఎక్కువ ఉంది అని చెప్తుంది. అది ఎందుకు అంటే నేను ఆల్రెడీ సెక్షన్ 80 TTAని క్లెయిమ్ చేస్తున్నాను కాబట్టి. ఇది నా ఫామ్ 16లో లేదండి. సో నేను క్లెయిమ్ చేస్తున్నాను కాబట్టి ఈ అడిషనల్ వార్నింగ్ మెసేజ్ నాకు వస్తుంది. సో మీరు కూడా ఫామ్ 16లో లేని డిడక్షన్ని అడిషనల్గా క్లెయిమ్ చేస్తే వార్నింగ్ మెసేజ్ కనిపిస్తుంది. అలాంటప్పుడు మీ దగ్గర ఆ డిడక్షన్ తాలూకా ప్రూఫ్స్ ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ప్రూఫ్ లేకుండా క్లెయిమ్ చేస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో అలా అన్నీ చెక్ చేసుకున్నాక మాత్రమే ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ మీ చెకింగ్ ప్రాసెస్లో మీ ఫామ్ 16లో ఉన్న డిడక్షన్స్ ఇక్కడ ప్రీఫిల్ అవ్వకపోతే ఎక్కడైనా కానీ మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకుని అప్పుడు కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇప్పుడు కన్ఫర్మ్ క్లిక్ చేస్తే ఈ డిడక్షన్ సెక్షన్ కూడా కంప్లీట్ అయినట్లుగా చూపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఈ 3 కేటగిరీస్లో డేటా ఎంటర్ చేసేసాం, ఈ 3. సో నెక్స్ట్ సెక్షను ట్యాక్సెస్ సెక్షన్. ఈ సెక్షన్ లోపలికి వెళ్తే ఇక్కడ మీకు శాలరీపై డిడక్ట్ అయిన టీడీఎస్, శాలరీ కాకుండా వేరే ఇన్కమ్పై డిడక్ట్ అయిన టీడీఎస్, టీసీఎస్ అమౌంట్, అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ ట్యాక్స్ డీటెయిల్స్ మొత్తం మీ 26 ASలో కూడా కనిపిస్తాయి. సో మీ 26 ASతో చెక్ చేసుకొని అమౌంట్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అన్నీ సరిపోతేనే కన్ఫర్మ్ చేసుకోండి. నేను నా 26 ASతో వెరిఫై చేస్తే శాలరీపై ఉన్న ఈ టీడీఎస్ కరెక్ట్గానే రిఫ్లెక్ట్ అయ్యింది. చూడండి ఇక్కడ ఎంత ఉందండి, 1,75,995. సో సేమ్ అమౌంటే నా 26 ASలో కూడా కనిపిస్తుంది, 175,995. బట్ కన్సల్టెన్సీ ఇన్కమ్ మీద డిడక్ట్ అయిన ఈ 2,000 అండ్ ఈ 2,000 నా ఐటీఆర్లో ప్రీఫిల్ అయి రాలేదు. చూడండి ఇక్కడ ఏ సెక్షన్లో కూడా ప్రీఫిల్ అవ్వలేదు. సో ఆ బ్యాలెన్స్ 4,000ని నేను యాడ్ చేసుకోవాలంటే మాన్యువల్గా ఇక్కడ షో డీటెయిల్స్ క్లిక్ చేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే ఈ 2,000 అండ్ ఈ 2,000 ఈ ఇయర్ క్లెయిమ్ చేస్తున్నట్టుగా నాకు చూపించట్లేదు. సో ఏం చేయాలంటే ఈ ఐటెంని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది ఇలా. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్లో ఇయర్ని సెలెక్ట్ చేసుకొని లేటెస్ట్ ఇయర్ని అమౌంట్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకుంటే ఈ సెక్షన్లో మొత్తం నాకు రిఫ్లెక్ట్ అయిపోయింది 4,000 కూడా. సో ఇప్పుడు నా ఫామ్ 26 ASతో మ్యాచ్ అవుతుంది. సో అలా ఏమైనా ఎడిట్ చేయాలంటే రిలవెంట్ ట్యాబ్లోకి వెళ్ళి మార్చుకొని అప్పుడు కన్ఫర్మ్ చేయండి. సో అలా ఈ డీటెయిల్స్ని కూడా వెరిఫై చేసుకుని ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేస్తే ట్యాక్సెస్ పెయిడ్ సెక్షన్ కూడా కంప్లీట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది మనకి. అండ్ ఈ లాస్ట్ సెక్షన్లో ట్యాక్స్ లయబిలిటీని డిక్లేర్ చేయాలి. నా ట్యాక్సబుల్ ఇన్కమ్కి 1,89,618 ట్యాక్స్ పేయబుల్గా చూపిస్తుంది. ఓపెన్ చేస్తే మీకు మొత్తం కంప్యూటేషన్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ చూడొచ్చు అండ్ ఇది మీ టోటల్ కంప్యూటేషన్ ఇదంతా. ఇక్కడ ఈ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మీరు చూడాలనుకుంటే షో క్యాలిక్యులేషన్ క్లిక్ చేస్తే ఈచ్ స్లాబ్లో మీ ట్యాక్స్ లయబిలిటీని ఇక్కడ చూపిస్తుంది. ఇది సెక్షన్ 87 ఇయర్ రిబేట్, నాకు 0 ఉంది.
ఇది ఎవరికి అప్లై అవుతుందంటే ఎవరికైతే ట్యాక్సిబుల్ ఇన్కమ్ 5 lakhs దాటకుండా ఉంటుందో వాళ్ళకే ఈ రిబేట్. ఇక్కడ నా ట్యాక్సిబుల్ ఇన్కమ్ 5 lakhs అబోవ్ ఉంది కాబట్టి నాకు నాట్ అప్లికబుల్. అండ్ ఈ అమౌంట్ ట్యాక్స్ పేయబుల్ ఆఫ్టర్ రిబేట్. నెక్స్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% ఈ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇది మీ టోటల్ ట్యాక్స్ అమౌంట్. మీకు శాలరీ అరియర్స్ ఆర్ అడ్వాన్సెస్ ఏమైనా ఉంటే సెక్షన్ 89 రిలీఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా క్లెయిమ్ చేయాలంటే మీరు ఫామ్ 10E ఫైల్ చేసుకోవాలి. అది ఎలా ఫైల్ చేసుకోవాలో వేరే వీడియోలో చూద్దాం. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇదంతా ఇంట్రెస్ట్ సెక్షన్స్. మీరు డ్యూ డేట్ లోపు రిటర్న్ ఫైల్ చేయకపోతే సెక్షన్ 234A. అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఆర్ అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్స్టాల్మెంట్స్లో డిఫాల్ట్ ఉంటే 234B అండ్ C మీకు అప్లై అవుతాయి. అండ్ మీరు డ్యూ డేట్ తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తే సెక్షన్ 234F అప్లై అవుతుంది. సో ఇవన్నీ కలిపాక ఇక్కడ మీకు మీ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ కనిపిస్తుంది. ఈ మొత్తం పేజ్లో మీరు మార్చేది ఏమి ఉండదండి. ఓన్లీ మీకు సమ్మరీలాగా చూసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఒకవేళ మీ ఇన్కంలో కానీ డిడక్షన్స్లో కానీ చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ బ్యాక్ టు సమ్మరీ అని క్లిక్ చేసుకుని రెలవెంట్ సెక్షన్కి వెళ్ళి మార్చుకోవచ్చు. లేదు ఇక్కడంతా ఓకే అనుకుంటే కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి. అలా కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినట్లు చూపిస్తుంది. అండ్ సెకండ్ స్టెప్కి వెళ్ళాలంటే కిందకి స్క్రోల్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేసుకోండి. అండ్ ఈ పేజీలో మీకు ఇక్కడ మీరు ట్యాక్స్ పే చేయాలా లేక మీకు రిఫండ్ వస్తుందా అనేది క్లియర్గా చూపిస్తుంది. అండ్ ఈ పేజ్లో ట్యాక్స్ సమ్మరీ మొత్తం కనిపిస్తుంది. మీకు కూడా నాలాగే ట్యాక్స్ పేబుల్ ఏమైనా ఉన్నట్లయితే కిందకి స్క్రోల్ చేసుకుని పే నౌ అని క్లిక్ చేస్తే ఇలా వేరే ట్యాబ్లో మీకు ట్యాక్స్ ఆన్లైన్ పేమెంట్కి లింక్ ఓపెన్ అవుతుంది. మీరు పే చేసేది సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కాబట్టి ఈ చలాన్ 280ని ఫిల్ చేసుకుని ట్యాక్స్ పే చేసేసేయండి. ఈ చలాన్లో ట్యాక్స్ ఎలా పే చేయాలో వేరే వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే వీడియో బాగా లెందీ అయిపోయింది. సో అలా మీరు ట్యాక్స్ పే చేసేసాక మళ్ళీ ఇక్కడ రిటర్న్ సమ్మరీకి వెళ్ళి ఇక్కడ ట్యాక్స్ పేడ్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పేమెంట్స్లోకి వెళ్ళి యాడ్ అనదర్ అని క్లిక్ చేసుకోండి. ఈ పేజ్లో మీ పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. అప్పుడు మీ ట్యాక్సెస్ పెయిడ్ అండ్ మీ ట్యాక్స్ లయబిలిటీ ఈక్వల్ అయిపోతాయి. ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు చూస్తే మీ ట్యాక్స్ లయబిలిటీ 0 చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేసి ప్రివ్యూ రిటర్న్ అని కొడితే ఇక్కడ ఈ పేజ్లో ఈ చెక్ బాక్స్ని టిక్ చేసుకుని కిందకి స్క్రోల్ చేసి ప్రొసీడ్ టు ప్రివ్యూ క్లిక్ చేస్తే ఈ పేజ్లో మీ మొత్తం ఐటీఆర్ కనిపిస్తుంది. కొంత టైం తీసుకొని డీటెయిల్గా వెరిఫై చేసుకోండి. పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ యూస్ చేయండి. సో అలా అంతా ఓకే అనుకున్నాక మాత్రమే ఇక్కడ ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ క్లిక్ చేసుకోండి. మీ ఐటీఆర్లో ఎర్రర్స్ ఏమైనా ఉంటే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఆ ఎర్రర్పై క్లిక్ చేస్తే రెలవెంట్ పేజ్ తీసుకెళ్తుంది. అక్కడ చూసుకుని మోడిఫై చేస్తే మీకు వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. నా కేసులో ఇక్కడ ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో ఇలా మీ ఐటీఆర్ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయిపోయాక కిందకి స్క్రోల్ చేసుకుని ప్రొసీడ్ టు వెరిఫికేషన్ క్లిక్ చేస్తే మీకున్న వేరియస్ మెథడ్స్ ఆఫ్ వెరిఫికేషన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఫస్ట్ ఆప్షను మీరు ఇప్పుడే ఈ వెరిఫై చేయాలనుకుంటే మీ ఐటీఆర్ని మీ ఆధార్ ఓటీపీతో కానీ ప్రీ వ్యాలిడేటెడ్ బ్యాంక్ అకౌంట్ ఆర్ డీమ్యాట్ అకౌంట్తో కానీ చేసుకోవచ్చు. పోర్టల్ కూడా దీన్ని రికమెండ్ చేస్తుంది. అండ్ సెకండ్ ఆప్షను ఈ వెరిఫై లేటర్, అంటే ఇప్పుడు ఐటీఆర్ సబ్మిట్ చేసేసి తర్వాత ఈ వెరిఫై చేసుకునే ఆప్షన్ ఇది. అండ్ లాస్ట్ ఆప్షను ఐటీఆర్ సబ్మిట్ చేసేసి అక్నాలెడ్జ్మెంట్ కాపీని ఫిజికల్గా మీరు సైన్ చేసేసి సిపిసికి పంపించడం అనమాట. ఈ మూడిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బట్ రికమెండెడ్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. వీటిలో ఏ ఆప్షన్ అయినా చూస్ చేసుకుని ఐటీఆర్ని సబ్మిట్ చేసేసేయండి. బట్ ఈ రెండు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా కానీ ఐటీఆర్ సబ్మిట్ చేసేసాక వెరిఫై చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ మీరు పైన చూస్తే మనం సెకండ్ స్టెప్లో ఉన్నాం. సెకండ్ స్టెప్లో కూడా మళ్ళీ ఫస్ట్ సబ్ స్టెప్లో ఉన్నాం అనమాట. నేను ఆధార్ ఓటీపీతో ఈ వెరిఫై చేస్తున్నాను. సో ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తే ఈ పేజ్లో మీకు డిఫరెంట్ ఈ వెరిఫికేషన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆధార్ ఓటీపీతో మీరు వెరిఫై చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షను, డిఎస్సితో వెరిఫై చేయాలంటే సెకండ్ ఆప్షను, ఈవీసీతో వెరిఫై చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షను. అండ్ ఆల్రెడీ మీ దగ్గర ఈవీసీ కానీ ఓటీపీ కానీ ఉండుంటే ఈ కేటగిరీలోకి వచ్చి చూస్ చేసుకోండి. నేను ఆధార్ ఓటీపీతో ఈ వెరిఫై చేస్తున్నాను కాబట్టి ఈ ఆప్షన్ చూస్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పాపప్ వస్తుంది. ఈ చెక్ బాక్స్ని టిక్ చేసుకుని జనరేట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి.
సో అలా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ క్లిక్ చేస్తే ఇలా మీకు ఫైనల్ సబ్మిషన్ కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది. అంటే ఈ పేజ్ తర్వాత మీరు మోడిఫై చేసుకోవాలనుకుంటే మీ ఐటీఆర్ల డీటెయిల్స్ మోడిఫై చేసుకోలేరు, కన్ఫర్మ్ చేయాలని అడుగుతుంది. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అయితే సబ్మిట్ చేసేసేయండి. అలా మీరు సబ్మిట్ చేశాక మీ ఐటీఆర్ సక్సెస్ఫుల్గా ఫైల్ అయిపోయిందని మీకు ఇలా కన్ఫర్మేషన్ మెసేజ్ చూపిస్తుంది. అండ్ మీ మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి కూడా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. సో ఇలా మీరు న్యూ పోర్టల్ ద్వారా మీ ఐటీఆర్ 1ని ఫైల్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు టాపిక్. మీ ఐటీఆర్ 1ని మీరు ఓన్గా ఇండిపెండెంట్గా ఫైల్ చేసుకునే కాన్ఫిడెన్స్ మీకు ఉంటేనే ఐటీఆర్ 1ని ఫైల్ చేసుకోండి. లేకపోతే ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి వారి ద్వారా ఐటీఆర్ 1 ఫైల్ చేసుకోండి. ఎందుకంటే అనవసరమైన మిస్టేక్స్ చేస్తే ఐటీఆర్ ఫైలింగ్లో డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ రిసీవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి కాన్సిక్వెన్సెస్ని అవాయిడ్ చేసేయాలంటే మీరు ఇండిపెండెంట్గా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, బట్ కాన్ఫిడెంట్గా ఉంటేనే చేయండి, లేకపోతే ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేయండి. సో ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.